నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, మీ దగ్గర ఎలాగైనా రాశి ఫలితాలు తీసుకోవాలి అని చెప్పి మేము గట్టిగా అనుకున్నాం గురుగారు. ఎందుకంటే మీ ఫలితాలు ఇప్పుడు కాదు, మేము ఎప్పుడో ఒక 5-6 ఏళ్ల నుండి చూస్తూ వస్తున్నాము. మీరు చెప్పిన ప్రెడిక్షన్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా జరుగుతూ ఉంటాయి. సో అందుకని ఎలా అయినా మీతో 2026 ఫలితాలు చెప్పించాలి అని అనుకున్నాం గురుగారు. మొత్తానికి మీరు మా దయ వల్ల మొత్తానికి మా మీద దయతో ఒప్పుకున్నారు మా ప్రేక్షకులకి. సో అందుకని 2026 ఫలితాలు చేద్దాం గురుగారు. సో చెప్పండి. ఉగాది తర్వాతనే మీకు 100% కరెక్ట్ అక్యురేట్ ఫలితాలు ఇస్తాను మీకు నేను. ఉగాది ఫలితం కూడా ఉగాది పంచాంగ శ్రవణం కూడా చేద్దాం మనం, నో ప్రాబ్లం. అది ఇప్పుడే హామీ ఇస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు అడిగేది ఇంగ్లీష్ క్యాలెండర్, అంటే 2026 జనవరి 1 to 31 డిసెంబర్. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంటారు దీన్ని, అంటే పాశ్చాత్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం. దానికి దీనికి భేదం ఏమిటి అంటే ద పీపుల్ కెన్ థింక్ ఓన్లీ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 2026, లైక్ జూపిటర్ సాటర్న్ రెండే చూసుకుంటారు వాళ్ళు. రాహుకేతులు వాళ్ళు తీసుకోరు. ఈ 2 గ్రహాలతోనే మనకి ఉన్నటువంటి పొజిషన్ మేము చెప్పాలి. ఇది వాళ్ళకి అంతే. ఇయర్ వాళ్ళకి ఉగాది ఏమిటి వాళ్ళకి సంబంధం లేదు. దానికి మన వాళ్ళు కూడా కొద్దిగా ఉత్సాహం చూపుతూ ఇక్కడ ఎందుకు కొంతమంది మన వాళ్ళ ప్రేక్షకులు కామెంట్ చేస్తారు తప్పకుండా, ఎందుకంటే మంచి వాళ్ళు మన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఉగాది పంచాంగాన్ని ఎందుకు ముందు తీసుకొస్తున్నారు అని అడిగే వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ అందుకే మన ప్రేక్షకులు చెప్తున్నాను నేను, వాళ్ళకి ఇప్పుడు మనకి ఉగాది పండుగ సనాతనధర్మంలో, మరి ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, జైనులకి వాళ్ళకి ఉగాది పండుగ కాదుగా. వాళ్ళకి ఏదన్నా పౌర్ణమి అలాంటి వాళ్ళకి వేరే వేరే పండుగలు ఉంటాయి, ముస్లిమ్స్కి వేరే పండుగలు ఉంటాయి. ఇలా మనం చూసుకున్నప్పుడు వాళ్ళు కొంతమంది ఉత్సాహం చూపించే వాళ్ళు ఉంటారు. జ్యోతిష్యం అనేది కేవలం సనాతన ధర్మంలో మన ఒక్కళ్ళకేనా అన్నటువంటి భావం లేదు. జ్యోతిష్యం అనేది సనాతన ధర్మం హిందువులకు ఒక్కటే అనేది అబద్ధం. అది సర్వమైనటువంటి సర్వమానవాళికి, వృక్షాలకి మరియు జంతువులకు కూడా జ్యోతిష్ శాస్త్రం దాన్ని అనుసంధానం చేయవచ్చు మనం. కాబట్టి అంటే ముందుగానే ఈ విషయం వివరణ ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి 2026 ఓన్లీ వీఆర్ క్యాలిక్యులేటెడ్ బై సాటర్న్ అండ్ జూపిటర్. ఈ రెండింటితో చెప్తాము. ఇందులో మీకు 100% బాగుంటే అంత ఆనందపడకండి, 100% బాగాలేకపోతే అంత బాధపడకండి. ఉగాది నుంచి పంచాంగ శ్రవణం అక్కడ ఎందుకు ఉంచాలంటే నవనాయక నిర్ణయ ఫలం, అంటే ఏ గ్రహానికి ఆధిపత్యం వచ్చింది. ఒక చెడ్డవాడికి రాజ్యాధిపత్యం వచ్చింది అనుకోండి, వాడు చెడ్డవాడు స్వతహాగా ఉన్నా, ఇప్పుడు నేను చెప్తున్న పంచాంగంలో శని బాలేడు చెడ్డగా ఉందని చెప్పిన గ్రహనాయకత్వం వల్ల వారికి శనికి రాజయోగం వస్తే రాజు తప్పకుండా మంచి పని చేయాలి. అంటే ఇలా దాన్ని మనం కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అలా ఉన్నప్పుడు మీకు స్పష్టమైనటువంటి జ్యోతిష్య సంబంధ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. రెండోది జన్మజాతక ఫలితాలు మీకు 100కి 90% కరెక్ట్గా ఉంటాయి. అదేంటి గురారు మరి 90% అన్నారు అంటే ఏది కూడా మేము దాన్ని స్ఫురణ, ఈ గ్రహం యొక్క ప్రభావం ఇంత డిగ్రీలో ఉంది, ఈ గ్రహం యొక్క కాంతి ప్రసరణ వల్ల ఇంత ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది మా ధర్మం. ఇప్పుడు 100% నేను సన్యాసినైతే వివాహం చేసుకోకుండా, ఎటువంటి అసత్యం ఆడకుండా, క్రోధానికి లోనవ్వకుండా, కామానికి లోనవ్వకుండా ఉన్నట్టయితే 100% అవుతుంది. నేను సన్యాసిని కాదు కదా, నేను భుక్తి కోసం కూడా నేను ఇష్టపడుతున్నాను. భుక్తి కోసం మాత్రమే కాదు, భుక్తి కొరకు కూడా నేను ఈ యొక్క వృత్తిని ఎంచుకోవడం, నా పౌరోహిత్యం కానీ, నా జ్యోతిశాస్త్రం కానీ, అలా నేను వ్యసనంగా దీనేమి వ్యాపారాత్మక ధోరణితో అమ్మడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని అలాంటి వ్యక్తులకి, అంటే యోగులకి సన్యాసి చెప్పేటువంటి చూడగానే చెప్పేస్తారు వాళ్ళు, నీకు ఇది అవుతుంది, జాగ్రత్త, ప్రాణగండం ఉంది అంటే అది జాగ్రత్త పడాల్సిందే మనం. అటువంటిది మనకి తప్పకుండా మనం అనుసరించే ప్రయత్నం చేయాలి. కాబట్టి జన్మజాతకంలో 90% ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మేబీ యు ఆర్ నాట్ గివింగ్ ద పర్ఫెక్ట్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వకపోవచ్చు, 10 నిమిషాలు అటు ఇటుగా ఉండవచ్చు, దానివల్ల కూడా జాతకాలు మారుతుంటాయి. రెండవది మనం తప్పకుండా మనం ఉన్నటువంటి ఈ గోచార ఫలితాలు అనేది 40 to 50% వరకే. ప్రతి మాసంలో కుజుడు, బుధుడు, రవి, శుక్రుడు, 4 గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందిగా. అవును గురుగారు. సీఎం గారు చేసేటువంటి ప్రతి పనిని క్యాబినెట్ ఆమోదించాలిగా. ఆ క్యాబినెట్ ఆమోదించకపోతే సీఎం ఎంత ఇచ్చేసినా అది సదేవదిగా. సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చినటువంటి తీర్పు కొద్దిగా అంతిమ తీర్పు అవుతుందిగా. అలాగా ఈ గోచారంలో కూడా ఈ 4 గ్రహాల యొక్క వాదన వివాదాలని, అంటే స్థాన బలాలని అన్ని పరిగణన తీసుకొని అప్పుడు మనం చెప్పే ఫలితాలు ఒక్కోసారి 100% మీరు ఇందాక అన్నట్టుగా మీ ఫలితాలు అక్యురేట్గా ఉంటాయి అనే విషయంలో ఏమో, అంటే భగవంతుడు నా గురుదేవులు చెప్పినటువంటి విషయంలో కావచ్చు, మా అమ్మ నాన్నల ఆశీర్వచనం కావచ్చు, నాకున్నటువంటి వ్యక్తుల యొక్క ఒక మంచి
సుహృద్భావ వాతావరణం, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ నా మీద ప్రసరణ కావచ్చు, నేను చదువుకున్న చదువు నాకు సరస్వతి అమ్మవారు ఇచ్చినటువంటి జ్ఞానం కావచ్చు కొద్ది గొప్ప, దానివల్ల నేను చెప్పినట్టు ఫలితాలు అక్యురేట్ అవ్వచ్చు, నాకంటే అక్యురేట్ చెప్పేటువంటి పెద్దవాళ్ళు ఉన్నారనే విషయాన్ని గమనించుకోమని చెప్తూ, అది ఇంగ్లీష్ క్యాలెండర్ ఫలితాలు అనే విషయాన్ని గమనించుకోవాలి మీరు. గురుగారు 2026లో ఏ రాశికి ఎలా ఉంటుందో మనం తెలియజేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు నేను సింహరాశి గురించి అడగబోతున్నాను గురుగారు. సింహరాశి వారి గుణగణాలు ఎలా ఉంటాయి, అలాగే వీళ్ళకి ఈ 2026 అనేది కలిసి వస్తుందా లేదా, అలానే విదేశీయుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు చాలామంది, విదేశీ యోగం ఉందా లేదా, లేకపోతే కళ్యాణ యోగం గురించి కానీ సంతాన ఫలితం గురించి కానీ ఈ విషయాలన్నీ ఒకసారి తెలియజేయండి గురుగారు. రైట్ అమ్మా, సింహరాశి వారి యొక్క గుణగణాల నుంచి మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీరికి ధైర్యం ఎక్కువ, మొండితనం ఎక్కువ, మొండి ధైర్యం ఎక్కువ. రెండోది స్తబ్దత ఎక్కువ. మీరు గౌరవిస్తారా, నేను గౌరవిస్తాను, మీరు గౌరవించలేదు, నేను గౌరవించను. టిట్ ఫర్ ట్యాట్, ఏ పనికైనా సరే టిట్ ఫర్ ట్యాట్గానే ఉంటారు. రెండవది అత్యంత ఓపికగా ఉంటారు, అత్యంత క్షణికావేశానికి గురవుతారు. నిబద్ధత ఎక్కువ, నియమాలు ఎక్కువ, ప్రతిదాన్ని పాటిస్తారు, మోడర్న్ కూడా ఉంటారు వీళ్ళు. ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించగల తత్వం ఎక్కువగా ఉంటుంది. ఒక రాజు లాంటి వ్యక్తిత్వం, నడక గంభీరంగా ఉండడం, ఎస్ ఈ పని నేను తప్ప ఇంకోళ్ళు చేయలేరు అనుకోవడం. అక్కడ ఉద్యోగంలో డబక్కన కింద పడేది వీళ్ళే. ఇది ఓవర్ టాలెంట్ చూపించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు తెలియని మోడ్యూల్లో వీళ్ళు నేర్చుకునే పైతాను, అక్కడ ఎస్ఏపి లాంటి ఏదో వస్తుంది అక్కడ సిస్టమ్ అప్లికేషన్స్ని, దాంట్లో వేలు పెడతారు, అది రాకపోయేసరికి అభాస పాలవుతారు. అందుకే వీళ్ళకి ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. మీరు బాగా చూడండి, సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక పంది, చిరుతపులి పంది పరిగెడుతుంటాయి, ఇప్పుడు చూపిస్తుంటారు అక్కడ. చిరుతపులి కంటే వేగంగా పరిగెడుతుంది, ఆ చిరుతపులి మధ్యలో వెళ్తుంటుంది. అలా పరిగెడుతుంది. అంటే చిరుతపులి ఏమనుకుంటుంది, నాకంటే స్పీడ్గా ఎవరు పరిగెట్టరు అంటారు. ఆ కొమ్ముల పంది అనుకుంటుంది, కొమ్ముల పంది ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది. దాని ఏదో ముళ్ళపంది కాదు, కొమ్ముల పంది ఒకటి పంది ఉంటుంది, చాలా బలంగా పరిగెడుతుంది. చిరుతపులి కంటే వేగంగా పరిగెడుతుంది, పరిగెట్టి గోతులోకి వెళ్తుంది, ఉల్టా గోతులోకి వెళ్ళిపోయి గోతులో దాచుకుంటుంది. ఇలా ఈ చిరుతపుల్లా అంటే స్వభావం వీళ్ళది, నాకంటే ఎక్కువ ఎవరు పరిగెట్టలేరు అని చెప్పేసి. అలా దాన్ని పట్టుకోలేక అభాసపాలు చిరుతపులైనట్టుగా వేరే దాంట్లో జోక్యం చేసుకొని అభాసపాలు అయ్యేటువంటి తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. కాబట్టి కాస్త మీరు అతి సర్వత్రా వర్జేత అన్న విషయాన్ని గమనించుకుంటే ఈ రాశివారు మంచిది. కానీ బాధ్యతాయుత వ్యక్తిత్వము, మంచి మాట తీరు, 10 మందికి గొప్ప సలహాలు ఇవ్వడం, అలాగే ఏ పనైనా చేయగలిగేటువంటి నేర్పరితనము వీళ్ళకి కూడా బాగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు ఎక్కువగా ఉంటారు వీళ్ళు, రాజకీయ తత్వం ఉంటుంది. ఒక సంస్థకి అడ్మినిస్ట్రేషన్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ధైర్యవంతులు ఎక్కువగా ఉంటారు, ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు, విపరీత ప్రయాణాలకి. విదేశాలకు కూడా మీరు సినిమాలు చెప్పినట్టుగా మధ్యాహ్నం లంచ్ లండన్లో, రాత్రి డిన్నర్ అమెరికాలో చెప్తుంటారు. టు బి హానెస్ట్ వీళ్ళు చేస్తారు అట్లాగే. వీళ్ళు సింగపూర్లో టిఫిన్ చేస్తారు, లండన్లో భోజనం చేస్తారు, అమెరికాలో రాత్రి వీళ్ళు తప్పకుండా డిన్నర్ చేస్తారు. అంటే అటువంటి ప్రయాణాలు ఉంటాయి వీళ్ళకి. క్షణంలో ఎలా ఉంటారో తెలియదు. అంటే మనం పొద్దున ఫోన్ చేసి ఇంట్లో దోశలు వేసుకుంటున్నా అంటారు, సాయంత్రం వచ్చేసరికి మధ్యాహ్నం ఫోన్ చేసేసరికి ఎక్కడ ఉన్నా అంటే నేను హైదరాబాద్లో ఉన్నాను, భాగ్యనగర్లో ఉన్నా అంటాడు. అరే సరే సాయంత్రం పోయేసరికి లేదా ఢిల్లీకి వచ్చానంటాడు. ఓయ్ ఇంత స్పీడ్గా ఎలా వచ్చంటే వాళ్ళకి అటువంటి పనితీరు. వీళ్ళకి ఏంటంటే ఈ నెవర్ వేస్ట్ టైం, ది పీపుల్ కెన్ నాట్ బి వేస్ట్ దెమ్ టైం, వాళ్ళ టైంని వేస్ట్ చేయరు వీళ్ళు. చాలా మంచి, అంటే వీళ్ళలో నేర్చుకోవాల్సిన ఒకటే ఒక క్రమశిక్షణ, టైం సెన్స్ అంటారు కదా, అది వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి మనం. ప్రతి పనిని పర్ఫెక్ట్గా ఈ టైంలో చేస్తారు, ఎవరి మీద డిపెండ్ అవ్వరు వీళ్ళు. ఎవరి మీద ఆకలి వేస్తే వాళ్ళు కడుపు మార్చుకుంటారు తప్ప దేహి అని ఒకళ్ళు అడగారు వీళ్ళు, ఎట్టి పరిస్థితులు అడిగారు. దట్ ఈస్ ద టాలెంట్ ఆఫ్ ద సింహరాశి వాళ్ళది ఉంటుంది. సింహలగ్నం కానీ సింహరాశి కానీ అద్భుతమైనటువంటి పనితీరు ఉంటుంది, బాధ్యత బాగా ఉంటుంది, 10 మందిలో కనపడతారు. వీళ్ళకు గుర్తింపు కోసం బాగా తాపత్రయపడతారు, వీళ్ళకి అందరిలో కనబడడానికి. ఏదో మనం మీటింగ్ అవుతుంటే ఒకడు కెమెరా ముందుకు నిలబడతా ఉంటాడు, చూసారా, హైలైట్. వీళ్ళు కంపల్సరీ హైలైట్ అవుతారు. వీళ్ళు అటువంటి హైలైట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అరే పని చేసుకుంటే హైలైట్ అవుతారు వీళ్ళు. ఒకవేళ పనిలో గుర్తించకపోతే వీళ్ళు పక్కోండి, నేను ఇది వేసాను కదా, నా గురించి చెప్పాలి కదా, నువ్వు కూడా చెప్పావు కనీసం అని వాడిని ఎగదోసి కర్మదాలి తర చెప్పేసి ప్లాన్ కిరణ్ శర్మ చాలా మంచి చూడండి, కిరణ్ శర్మ పని చేశాడండి అని గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం. అంటే పక్కోడిని వీడు చెప్పడం మళ్ళీ పక్కోడిని కొద్దిగా లేపి చెప్పించుకుంటారు. ఇలాంటి టాలెంట్ కూడా వీళ్ళకి చాలా బలంగా ఉంటుంది. కాబట్టి మంచి తత్వము, మంచి మాట తీరు. రైతులు చాలా కష్టపడే తత్వం. రైతులకి ఈ రాష్ట్రంలో రైతులు మాత్రం ఎట్టి పరిస్థితులు జరగదు. అంటే దుంపకూరలు ఎక్కువ పండిస్తారు వీళ్ళు. ఈ సింహరాశి వాళ్ళు వరి పండిస్తారు, దుంపకూరలు, ఇది ఆలుగడ్డ అని, మొరగడ్డ అంటారు మీరు ఆంధ్రాలో, మరి దాన్ని ఏదో అంటారు, దాన్ని దుంపలు చామల దుంప కానీ మొరగడ్డ అంటే దాని
కంద ఇలాంటివి పండించే ప్రయత్నంలో వీళ్ళు ఎక్కువ ఉంటారు. అది బాగా పండిస్తారు వీళ్ళు. అలాగే ద్రాక్ష తోటలు, ఈ రాశి వారి ద్రాక్ష తోటలు ఎక్కువ ఉంటాయి, అరటి తోటలు ఎక్కువగా ఉంటాయి. ఈ రైతులకి ఈ పంటలు పండే అవకాశం బలంగా ఉంటుంది. చాలా మంచి పంటలు పండించే అవకాశం రైతులకి ఈ సంవత్సరం కూడా అనుకూలవంతమైనటువంటి ఈ రాశి వారికి 2026 క్యాలెండర్ ఇయర్లో తప్పకుండా మీకు మంచి పంట లాభం ఉంది, ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంది, పంటకు సరైనటువంటి ధనం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది. మంచి మాట తీరుతో ఈ సంవత్సరంలో డబుల్ ప్రమోషన్, వీరికి ప్రభుత్వ ఉద్యోగంలోనూ ప్రైవేట్ సంస్థల్లో కూడా డబుల్ ప్రమోషన్ పొందుకుంటారు. చాలా మంచి. ఇక్కడ వీళ్ళకి స్పెషాలిటీ ఏంటంటే ప్రభుత్వ అధికారులు కూడా డిప్యుటేషన్ మీద కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళగలుగుతారు వీళ్ళు. అంటే ఒక ప్రధానమంత్రి కార్యాలయంలో ఊహించినటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, అక్కడ వీరి టాలెంట్ను ఉపయోగించుకునే అవకాశం కూడా చాలా బలంగా ఉంటుంది. అక్కడ కీర్తి పొందుకునే, మంచి కీర్తిగా అంటే మంచి ప్రశంసలు అందుకునే అవకాశం చాలా బలంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా డిప్యుటేషన్ మీద హయ్యర్ పొజిషన్కి వచ్చే అవకాశం, 2 ఉద్యోగాలు ఇన్ఛార్జిగా, 2 జిల్లాలకి ఇన్ఛార్జిగా ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా బలంగా కనబడుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, అనుకున్న చోటికి బదిలీలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవారు తప్పకుండా మీరు విదేశాల్లో ఉండే అవకాశం కనబడుతుంది. ఇవంతా కూడా మీకు ఎప్పటి వరకు మే వరకే ఉన్నాయి. బాబు ఇదేంటండి గబక్కన పడేశారు, బాగా మునిగి చెట్టు ఎక్కించారు, తోసేస్తాను మమ్మల్ని అంటే అక్కడ వరకు బాగుంది. అంటే అక్కడ వరకు కూడా సామాన్య ఫలితాలే ఉన్నాయి. సామాన్యం అంటే ఏమిటి? మీరు చేసిన పుణ్యబలం వల్ల. సామాన్య ఫలితాలు అంటే ఏమిటి? తల్లిదండ్రులని ప్రేమించడం వల్ల, తల్లిదండ్రులను పూజించడం వల్ల, నిత్య దేవారాధన చేయడం వల్ల, నిత్య భగవన్నామస్మరణ వల్ల ఇవన్నీ కలుగుతాయి మీకు. ఇవి సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. కానీ ఇతరుల సహకారం కొద్దిగా వచ్చినా సరే, భగవంతుని ఆశీస్సులు కొద్దిగా వచ్చినా సరే సక్సెస్ రేట్ బాగా ఉంటుంది. వ్యాపారంగా కానీ, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, పోటీ పరీక్షల్లో కానీ, ఐఎల్స్ జిఆర్ పరీక్షల్లో కానీ, విదేశాలు వెళ్ళే విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ చాలా సానుకూలం ఉంది. కానీ దైవనామస్మరణ చేస్తేనే మీకు శుభాలు కలిగే అవకాశం. ఇదేమిటండి కొర్రి పెట్టారంటే నీ దైవాన్ని ప్రార్థన చేయి. నేనేమో సనాధర్మంలో నా కృష్ణుని పూజ అని చెప్పట్లేదు, నా విష్ణువుని పూజ అని చెప్పట్లేదు. నీ మతంలో నీ మతానుసారంగా నువ్వు జీసస్ను పూజిస్తావా, అల్లాను పూజిస్తావా, అది నీ ఇష్టం. నీ దైవనామస్మరణ చేయకుండా చేసేటువంటి మే వరకు ఫలితాలు కూడా సామాన్యంగా ఉన్నాయి. బట్ ఈ సామాన్య ఫలితాలు మే వరకు నెగిటివ్ ఏం కలగదు. నువ్వు కనుక భగవంతుని నామస్మరణ చేస్తూ తల్లిదండ్రులను సేవిస్తే అద్భుత రిజల్ట్ ఉంది. ఇక మే తర్వాత జూన్ నుంచి వీరికి పతనం స్టార్ట్ అవుతుంది. స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉన్న వీళ్ళకి, లేనిపోని భేషజానికి, తొందరపాటుతనానికి, రోగాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకోవడం ప్రమాదం వీళ్ళకి. రోగం రట్టు, ఇంటి గుట్టు, ఇంటి ఇల్లు రాసి అనేది గుట్టుగా ఉండాలి, రోగం రట్టుగా ఉండాలి. వీళ్ళు రోగాన్ని దాచేసుకొని ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువ. చాలా పెద్ద అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. బీ కేర్ఫుల్, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. బాబాయ్ భయపెడుతున్నావు జాతకాలు, నీ బొంద జాతకాలు, నీకేమొచ్చు అనేటువంటి కామెంట్స్ కూడా విన్నప్పటికీ కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగేటువంటి అవకాశం మనకు ఉండాలి. మనం కిరణ్ టీవీ ద్వారా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మీకు సరైనటువంటి అవగాహన కోసమే, మీలో ఒక మంచి మార్పు కోసం, భవిష్యత్తు బాగుండడం కోసం చేసేటువంటి ప్రక్రియ తప్ప మిమ్మల్ని భయపెడితే మాకు వచ్చేది ఏముండదు. మీరు ఇచ్చేటువంటి డబ్బుల వల్ల, ఈ ట్రెండ్ వల్ల మాకు వచ్చేటువంటి కోట్ల రూపాయలు వచ్చే అవకాశం లేదు. జాగ్రత్త, దిస్ ఇస్ సూచకం. కొంచెం బాగోపోతే చాలా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా వీరికి ఉదర సంబంధం అనేది గుప్తమైనటువంటి శరీర భాగాల్లో అనారోగ్యం చేరుకుంది. వెన్నుపూస మీద ఎక్కువగా ఉండే అవకాశం, బోన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అది జాగ్రత్త తీసుకోండి. మీ బాడీలో కొంత ఏదైనా చేంజ్ కనబడినా సరే దాన్ని అశ్రద్ధ చేయకండి. తప్పకుండా సరైనటువంటి వైద్యుడిని సంబంధించి సొంత వైద్యం చేసుకోకండి, ప్రమాదం కలిగే అవకాశాలు. అది ఎప్పుడు ఉంది అంటే జూలైలో ఉంది, సెప్టెంబర్లో ఉంది, డిసెంబర్లో ఉంది. ఈ 4 నెలలు ప్రమాదకరంగా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వైద్యుడిని సంప్రదించే ప్రయత్నం చేస్తే మంచిది. ఏది నొప్పి రాలేదు, మంచి భగవాన్ అనుగ్రహం, మీరు చేసిన పుణ్యబలం, తల్లిదండ్రుల ఆశీర్వచనం వల్ల మీకు అది తొలగిపోయింది అనుకోవచ్చు. నిత్య దైవారాధన వల్ల మీకు అది అనుకూలంగా ఉందని చెప్పవచ్చును. ఏదేమైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ఇన్ కేస్ ఉగాది ఫలితాల్లో బాగుంటాయి కనుక పర్లేదు. అది అనుకుంటా. అందుకే అంటున్నాను, ఉగాది పంచాంగ శ్రవణంలో ఈ శుక్రుడు, రవి, బుధుడు, ఈ కుజుడు, ఈ గ్రహాల యొక్క పరివర్తన మీ 6వ స్థానంలో, మీ యొక్క జాతకంలో 6వ స్థానంలో కనుక బలంగా ఉండి 8వ స్థానంలో బలంగా ఉంటే భగవంతుని అనుగ్రహంతో తప్పకుండా రావచ్చు. అంటే ఇప్పుడు చెప్పలేరా, మాకు ఇప్పటికైనా గుర్తుంటుంది స్వామి. 2035 కూడా మాకు ఇప్పుడు గుర్తుంటుంది. నాకు 2030లో గురుడు ఎక్కడ ఉంటాడు, శని ఎక్కడ ఉంటాడు, రాహు ఎక్కడ ఉంటాడు, అంటే వృశ్చికంలోకి వస్తాడా, ఎక్కడికి వస్తాడు, అది కూడా మాకు గుర్తుంటుంది స్వామి. అది గుర్తులేకపోతే మేము జ్యోతిషులు ఎందుకు అవుతాం మేము? కానీ నవనాయకుడు నేనే ఫలం ఆ రోజు చెప్పాల్సిందే, లెక్కలు ఆ రోజు వేసుకోవాలి నేను. ఆ రోజు నక్షత్ర ప్రకారంగా నవనాయకుడు ఎవడయ్యాడు, ఆ వారాన్ని బట్టి ఎవడు నాయకుడు అయ్యాడు, ఆ వారాన్ని తిథిని బట్టి మీకు ఆదాయ వ్యయాలు చెప్పాలి మేము. అది వదిలిపెట్టేసి ఎందుకురా ఏడుస్తున్నావు అంటే ఎల్లుండి మామ కొడుతున్నట్టుగా అడ్వాన్స్గా మీకు ఫలితాలు చెప్పేసి మిమ్మల్ని ఉత్సాహం చేసేది ఎందుకు, నిరుత్సాహపరిచేది ఎందుకు? మరి 2026 ఎందుకు చెప్తున్నావు? ముందుగానే చెప్పాను, నా ఇంట్రోలో చెప్పాను మీకు.
2026 ఇయర్ క్యాలెండర్ అనేది అన్ని మతాల వారికి వారు ఉత్సాహంగా చూసుకునే వెస్టర్న్ ఆస్ట్రాలజీ, దాని కొంతమంది అదే ఫాలో అవుతారు. జనవరి ఎలా ఉంది, ఫిబ్రవరి ఎలా ఉంది, నాకు డిసెంబర్ ఎలా ఉంది, దిస్ ఓవర్ 2026 ఎలా ఉంది. ఇప్పుడు నన్ను కూడా ఫోన్ చేసి గురుగారు 2026 ఎలా ఉంటుంది గురుగారు అడుగుతుంటారు. వాళ్ళు డబ్బులు కడుగుతారు, అడుగుతారు బాగుందయ్యా బాగాలేదయ్యా, సింపులే. మళ్ళీ ఉగాదికే ఫోన్ చేయాలి, ఉగాదికి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. దీన్ని అర్థం చేసుకునే అవకాశం వెస్టర్న్ ఆస్ట్రాలజీ పాశ్చాత్య దృష్టితో చూసినటువంటిదే కాబట్టి అనే విషయాన్ని గమనించుకొని మన తెలుగు ఉగాది పంచాన్ని ఫాలో అయ్యే వారికి ఫలితాలు పూర్తిగా అనుకూలంగా ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, మేబీ ఇవి కూడా. అక్కడ నుంచి మీకు సరైనటువంటి ఫలితాలు చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అప్పుడు దాకా ఓపిక ఉంటే మంచిది. బట్ ఇది అందరికీ కామన్ పీపుల్ చెప్పేటువంటి అన్ని మతాల వారు చెప్పేటువంటి ఫలితాల విషయాన్ని గమనించుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఏదేమైనా ఈ రాశి వారికి జూన్ తర్వాత నుంచి కొంత ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు IELTS GRE పరీక్షలు ఉంటే మీరు మే లోపలే పెట్టుకోండి. తప్పకుండా మీకు దానివల్ల మంచి స్కోర్ వస్తుంది, డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది, తల్లిదండ్రుల అనుగ్రహం కూడా ఉంటుంది. జూన్ తర్వాత మీరు చేసేటువంటి ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అదే జూన్ లోపల పెద్దవాళ్ళు ఒప్పుకునే అవకాశం ఉంటుంది. జూన్ తర్వాత మీరు తలకేం తపస్సు చేసినా మీ పెద్దవాళ్ళు ఒప్పుకునే అవకాశం లేదు, మీకు అది ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ వాళ్ళు అయ్యే అవకాశం కూడా లేదు. సంతాన విషయంలో పర్వాలేదు. జూన్ తర్వాత కూడా సంవత్సరం మొత్తం కూడా సంతాన విషయంలో మీకు సానుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి, తప్పకుండా సంతాన ప్రాప్తి ఉంటుంది. ఖర్చు విషయంలో విపరీతమైన ఖర్చు ఉంటుంది, ఖర్చుకు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. జూన్ తర్వాత రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. మీ ఇంటికి వచ్చే వాళ్ళ గురించి ఆధార్ కార్డ్ ఇతరత్ర లింకులు తీసుకొని పర్ఫెక్ట్గా వ్యక్తులు మంచివాళ్ళేనా, దుర్మార్గుల, హంతకుల, లేదా ధర్మాన్ని నాశనం చేసిన వ్యక్తుల అని చూసుకొని వారు ఎవరైనా చూసుకొని, అంటే కొంతమంది భాగ్యనగరంలో ఉంటూనే ఎన్నో సంవత్సరాలు ఉండి లేదండి మాకు 8 నెలలుగా చూస్తున్నాం ఎవరు వాళ్ళు కాదని చెప్పేసి అందరితో బాగుంటుందని చెప్తే వాడే హంతకుడు, వాడే 10 మందికి బాంబులు తయారు చేస్తున్నాడు, వాడే అందరినీ నాశనం చేసేటువంటి ప్రక్రియలో ఉన్నాడు. అటువంటి వాటి గురించి మీరు రెంట్కి ఇచ్చేటప్పుడు ఎవరికి ఇస్తున్నాం, ఎవరికి కాదు ఎవడికి ఇస్తున్నాం, ఎవడు వాడు అనే విషయాన్ని తెలుసుకొని చూచి కనుక మీరు అద్దెకిస్తే మంచి. లేదంటే మీ ఇల్లు కోర్టులో ఉంటుంది, ఆ కోర్టులో తేలేంత వరకు మీకు ఇంటికి అద్దె రాదు, దానివల్ల మీకు ఒక రూపాయి ఉండదు. కాబట్టి అనేక రకాల నష్టాలు, అంటే మీ వల్ల కాకుండా ఇంకొకరి వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఒంటరిగా రాత్రి కూడా ప్రయాణం చేయకండి. ఆడపిల్లలు చాలా జాగ్రత్త ఉండండి. సనాతన ధర్మాన్ని నాశనం చేసి మిమ్మల్ని మీ యొక్క అవయవాల్ని ఫ్రిడ్జ్లలో పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ కాళ్ళు మీ చేతులు ఫ్రిడ్జ్లో ఉండాలనుకుంటే అడ్డమైన వాళ్ళతో స్నేహాలు చేసే ప్రయత్నం చేయండి. జుగుప్సాకరణ ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోకండి. ప్రేమ కలాపాలు మంచిది కాదు. విద్య పైన ఫోకస్ చేయండి, మంచి విద్యాభివృద్ధి ఉంటుంది. ఏదైనా వస్తువులు కొనాలి చేయాలనుకుంటే తప్పకుండా మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చును. అది సింహరాశి వారు కాకుండా ఇంట్లో ఉన్నటువంటి మీ భార్యను, మీ భర్త గారి జాతకం పేరువేనో వారి పేరు మీద ఇల్లు కొంటే మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది, ఇల్లు కొనే అవకాశం ఉంది. కానీ రూపాయి వస్తువు రూపాయి ముప్పావులకు కాకుండా రూపాయి వస్తువు రూపాయికి కొని అది మీ వారి పేరు మీదనో మీ భార్య పేరు పెడితే మీకు లాభంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. వ్యాపారాత్మక ధోరణి కూడా, అంటే వ్యాపారం బాగుంది, మే వరకు టాప్లో ఉంది కదా, మంచి డెవలప్మెంట్ ఉంది కదా. మే తర్వాత మీరు మోసం చేయవచ్చు, మీరు మోసపోవచ్చు. కాబట్టి అక్కడ వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. భార్యాభర్తల మధ్య ఎవరి జోక్యం తీసుకోకండి. ఈవెన్ దో మీ అమ్మ వాళ్ళది కూడా వద్దు. ఎందుకంటే ఆడపిల్ల మీద ఆడపిల్ల తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది, మగపిల్లాడి మీద వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది. మీ ఇద్దరి గొడవ చిన్నదైపోయి వాళ్ళు నలుగురు పెట్టుకునే గొడవ పెద్దగై ఆ నలుగురు 8 మంది అయ్యి ఆ 8 16 మంది అయ్యి ఉన్న సమస్యని జటిలం చేసి మిమ్మల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అటువంటి మామిడాకుల నుంచి మామిడాకుల వరకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి మీరు మామిడాకుల్లోనే ఉండండి, ఇంటికి మామిడాకులు కట్టండి. మామిడాకులైనటువంటి చెత్త కాగితాలు ఇంట్లోకి తెచ్చుకోకండి, అది మంచిది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీ సమస్యని తల్లిదండ్రులకు కూడా చెప్పకండి, మీరే పరిష్కరించుకోండి. కొట్టుకుంటారా, కొట్టుకోండి, రోజు మొత్తం కొట్టుకొని సాయంత్రం 6 శుభ్రంగా మంచి సినిమా, అఖండ సినిమాకు లాంటికో లేదా మంచి సినిమాకు హాయిగా ఇద్దరు కలిసి వెళ్ళండి. శుభ్రంగా ఒక మంచి మల్లెపూలు పెట్టుకోండి, ఇంత స్వీట్ తెచ్చుకోండి, శుభ్రంగా ఇద్దరు తినండి, కాపురం చేసుకోండి. నేను మొహమాట లేకుండా చెప్తున్నాను నేను. అంతే తప్ప పొద్దున్న లేచి అమ్మ మీ అల్లు నన్ను కొట్టాడు, అమ్మ మీ కోడలు నాకు వంట వండలేదు, ఈ ఫోన్ చెప్తే వాళ్ళు పేటర్ అయిపోయి మీ కాపురాన్ని కూల్చేస్తారు. వాళ్ళు తల్లిదండ్రులే. ఎందుకు కూల్చేస్తారు? ప్రేమ వల్ల. అయ్యో నా పిల్లగాడు మంచోడు, నా కొడల చెడ్డది, నా కూతురు మంచిది, నా అల్లుడు చెడ్డోడు. ఇది ఒక రకమైనటువంటి భావోద్వేగంతో వాళ్ళు తెలియకుండా నాశనం చేస్తారు, తెలియకుండా ప్రేమతో నాశనం చేస్తారు. కాబట్టి అటువంటివి మీరు చెప్పకండి, హాయిగా ఉండండి. పిల్లల విషయం అనుకూలంగా ఉంటుంది. పిల్లల్ని ఒకసారి శ్రద్ధగా చూడండి, పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, వాళ్ళతో కనిపెట్టే ప్రయత్నం చేయండి. విద్యార్థులు ఎక్కువ సమయాన్ని మీరు కేటాయించుకుంటే చాలా మంచిది. విదేశీ ప్రయాణం కాస్త ఎంత తక్కువగా మీరు చేస్తే అంత మంచిది. అనవసర ఒంటరి ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. రైతులు కానీ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే మీకు లాభంగా ఉంటుందనే
విషయాన్ని గమనించుకొని జాగ్రత్తలు పాటిస్తూ భగవన్ నామస్మరణ తప్పకుండా మీరు ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా భగవద్గీత పారాయణం నచ్చినటువంటి రోజు నచ్చిన శ్లోకాల్ని 18 అధ్యాయాల్ని ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని ప్రతిరోజు కొన్ని శ్లోకాల్ని నిరంతరం చదువుకుంటూ జన్మజాతకాన్ని చూయించుకున్నట్టయితే జన్మజాతకంలో దశాంతర్దశల పరిహారాలు చేసుకున్నట్టయితే జపము తపము ధ్యానము పారాయణము చేసుకుంటే అద్భుతమైన ఆనందయోగం కలుగుతుంది. ఆరోగ్యపరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా రైతులకు కానీ ఇతరత్ర వ్యక్తులకు కానీ వ్యాపారం చేసేవారు కానీ రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ అనుకూలంగా ఉండే అవకాశం బలంగా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. ఓకే గురుగారు. సో విన్నారు కదా, సింహరాశి గురించి గురుగారు చాలా క్లియర్గా తెలియజేశారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా లేకపోతే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శుభమస్తు.